ఉంచాలని చెప్పి కూడా నిర్ణయం ఆదేశాలు ఇచ్చారు. ఏంటి రాజమండ్రికి ఆదేశాలు ఇవ్వడానికి కారణం ఏంటి? సో నెక్స్ట్ ఏం చేయబోతోంది సిట్? శ్రీహరి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వైసీపీ రాజంపేట ఎంపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ పేర్కొన్నట్టు కీలక పాత్రధారిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపాలి అని చెప్పి కూడా సిట్ను ఆదేశించింది. అయితే అంతకుముందు ఆర్గ్యుమెంట్స్ వినిపించే సమయంలో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు అని చెప్పి, ఆయన పైగా గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, పైగా లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్న తరుణంలో మిథున్ రెడ్డిని ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు లేదా గుంటూరు సబ్ జైలుకు పంపాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. కానీ న్యాయమూర్తి ఆయనకి పైగా ఎంపీగా ఉండటంతో ఆయనకి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే సౌకర్యంతో పాటు నెల్లూరు అయితే ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎక్కువ ములాఖతులు కూడా కావాలి అని చెప్పి కోరారు. దీంతోపాటు ఆయనకు ఆరోగ్యకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఈసీజీలో తేడా రావటం, పైగా తనకు బ్లాకులు ఉన్నాయి అని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్పడంతో అక్కడ హెల్త్ మెడికల్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి అని చెప్పి నెల్లూరు జిల్లా జైలుకు పంపించాలి అని చెప్పి కోరారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఆయన్ను తాము కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని కస్టడీ పిటిషన్ వేస్తామని, అందువలన ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు పంపిస్తే అక్కడి నుంచి తమకు అందుబాటులో ఉంటుంది అని కూడా సిట్ అధికారులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే తనకి తరలించబోతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో కోర్టు వద్ద పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. సత్య, ఏంటి కొంత హడావుడి కనిపిస్తోంది, మరి కాసేపట్లోనే ఆయన తీసుకువెళ్ళబోతున్నారా? సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలామంది వైసీపీ సంబంధించినటువంటి శ్రేణులు ఉదయాన హాస్పిటల్ వద్ద దగ్గర హడావుడి చూసాం, కోర్టు దగ్గర చూసాం. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మిథున్ రెడ్డికి వచ్చే ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తన తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే మరొక 5-10 నిమిషాల్లోనే ఆయన ఇక్కడి నుంచి తరలించేందుకు వెహికల్స్ అవి కూడా సిద్ధం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ వెహికల్స్ అవి కూడా. వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వచ్చారు అక్కడికి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధించు ఉత్తర్వులు జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. దీంతో ఈ ఉత్తర్వులు ఆధారంగా మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్కాట్ వెహికల్ కానీ ఇతర వెహికల్స్ కానీ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో మద్యం కేసులో కనుక ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో మొదటి ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఇతను A4 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఎందుకు ఇతనికి రిమాండ్ విధించాలనే దాని మీద సిట్ పలు కారణాలను కూడా పేర్కొనడం జరిగింది. పలు కారణాలు కూడా పేర్కొనడం జరిగింది. మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాక ఆ అంశాలతో తమ వైపు కోటేశ్వరరావు న్యాయవాది సిట్ తరపున తమ వాదనలు వినిపించారు. ఈయనపైన 409, 420, 120B, రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7(7)A, 8, 13(1) ఇలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. ఈ కేసులో మొత్తం మీద ఈ మద్యం కుంభకోణం కేసులో A2గా వాసుదేవరెడ్డి అధికారి ఉంటే A3గా సత్యప్రసాద్ కూడా ఇప్పటికే వారు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై గ్రౌండ్ ఆఫ్ అరెస్టులో చాలా కీలక అంశాలు అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి నేరం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని సిట్ స్పష్టం చేసింది వాదనల సందర్భంగా. మద్యం కేసు మొదలు నుంచి అమలు వరకు కూడా మొత్తం మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుని కూడా అందులో పేర్కొనడం జరిగింది. సత్యప్రసాద్కు నాన్ క్యాడర్ ఐఏఎస్ అయిన సత్యప్రసాద్కు పదోన్నతి ఇస్తామని కుట్ర అమలు చేయించారని కూడా అందులో పేర్కొనడం జరిగింది. మద్యం కేసులో ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్ A3గా ఉన్నట్లు కోర్టు దృష్టికి కూడా ఈరోజు వాదనల సందర్భంగా సిట్ తీసుకువెళ్ళడం జరిగింది. ఇక మద్యం స్కామ్ అమలు కోసమే సత్యప్రసాద్ ప్రత్యేక అధికారిగా నియమించారని కూడా వాదనల సందర్భంగా పేర్కొన్నారు. ఇక A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేయడంలో మిథున్ రెడ్డిది చాలా కీలక పాత్రను కూడా కోర్టులో పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఇద్దరు అధికారులను కూడా ఆయన తీవ్రంగా ప్రభావితం చేశారని చెప్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి తరపు లాయర్ల వాదనలు అయితే మాత్రం వేరే విధంగా ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నారు, ప్యానెల్ స్పీకర్గా కూడా పనిచేశారు. తరపులో వీళ్ళు